అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎలిమెంట్స్ బాగున్నాయి దాంట్లో. 2 నిమిషాల 19 సెకండ్లు ఉంది ట్రయల్. అది సత్య క్యారెక్టర్ ఉంది, అది ఇంప్రెసివ్గా ఉంది. లీలా అని చెప్పేసి ఒక క్యారెక్టర్ వెనిల్ కిషోర్ చేశారు. బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు యావరేజ్గా కదా, అసలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. వింత చేష్టలు, వింత ఎక్స్ప్రెషన్లు పెట్టి ఆర్టిస్టులతో. సార్ ఇప్పుడే భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ రిలీజ్ అయింది. కామెడీగా మంచి ట్రాక్ అయితే ఉంది, కానీ అసలు చూశాక రెస్పాన్స్ ఏంటి సార్, మీకు ఎలా అనిపించింది? బాగుంది. మనం ఇట్లా మాట్లాడుకుంటూనే నవ్వుతున్నామంటే ఎలిమెంట్స్ బాగున్నాయి దాంట్లో. 2 నిమిషాల 19 సెకండ్లు ఉంది ట్రయల్. అది ట్రయల్ కంటే ముందు కొన్ని పాటలు వచ్చినాయి. ఆ పాటలు జనాల్లోకి వెళ్ళిపోయినాయి, విపరీతంగా నడుస్తుంది. బీమ్స్ ఆ క్రెడిట్ తీసుకున్నారు. ట్రైలర్ విషయానికి వచ్చినట్టయితే ట్రైలర్ కూడా ప్రామిసింగ్గా ఉంది. ఆ ట్రైలర్ ముందే ఒక రవితేజ గారి వాయిస్ ఒక చిన్న ఇది ఉంది. వాయిస్ ఏముంది, ఆయనే మాట్లాడేది డైలాగులు. ఈ మధ్యకాలంలో గన్ ఫైట్ చేశాను, భోజనాలు ఫైట్ చేశాను, జాతర ఫైట్ చేశాను, నాకే బోర్ కొట్టింది, డాక్టర్ వద్దన్నాడు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. సెటైర్, ఆయన మీద ఆయనే సెటైర్ వేసుకున్నారు. ఎందుకంటే ధమాకా తర్వాత వచ్చిన సినిమాల్లో కాస్త పర్లేదు అనిపిస్తుంది. ఏగలు ఒకటి యాక్షన్ సినిమా, యాక్షన్ కంటెంట్. దాని తర్వాత వాల్తేరే వేరేలో ఆయన క్యారెక్టర్ ప్రామిసింగ్ ఉంది. తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు యావరేజ్గా కదా, అసలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సో ఒక మంచి హిట్ కోసం ఆయన ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ హిట్ అనుకున్నారో ఆయన మొత్తం పక్కన పెట్టేశారు. ఈ లగేజ్ని, బ్యాగేజ్ని అన్ని పక్కన పెట్టేశారు. మాస్ మహారాజాలు, ఈ హీరోయిజంలు, ఆరాలు అన్నీ పక్కన పెట్టేసి డౌన్ టు ఎర్త్ వచ్చేసి సినిమా చేసినట్టుంది ట్రైలర్ చూస్తుంటే హాయిగా. అది ఒక క్రింజీ కామెడీ కాకుండా స్టోరీలో లైన్లో వచ్చిన కామెడీగా అనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఇది సింపుల్ లైనే, ఒక వైఫ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య శాండ్విచ్ అవ్వడం అనేది సింపుల్ లైనే. బట్ అక్కడ జనరేట్ చేసినటువంటి సీన్స్, ఫన్, క్యారెక్టర్స్ అనేవి ఇంప్రెసివ్గా ఉన్నాయి. సత్య క్యారెక్టర్ ఉంది, అది ఇంప్రెసివ్గా ఉంది, రకరకాల మోడ్యులేషన్స్తో. లీలా అని చెప్పేసి ఒక క్యారెక్టర్ వెనిల్ కిషోర్ చేశారు. ఇదే బుక్ మై షో అంటే ఎవడ షో బుక్ చేసుకోవడం ఇదే అని ఒక డైలాగ్ బాగుంది. అది డైలాగులు అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఫన్ జనరేట్ అవుతున్నాయి. ఆర్గానిక్ కామెడీగా ఉంది. తెచ్చిపెట్టి లేకపోతే ఇది వింత చేష్టలు, వింత ఎక్స్ప్రెషన్లు పెట్టి ఆర్టిస్టులతో అది వెకట కామెడీలా అనిపించలేదు ఇది. సో ట్రయలర్ అయితే ప్రామిసింగ్గా ఉంది. రవితేజ గారు ఒక సాలిడ్ హిట్ కొడతారు అనే ప్రామిస్ అయితే ఈ ట్రయలర్ ఇచ్చింది. ట్రయలర్ అయితే చాలా బాగుంది, ఇంప్రెసివ్గా ఉంది. బట్ సినిమా ఎలా తీశారు ఏంటి అని చూడాలి. సినిమా కూడా క్రిస్పీగా 2 గంటల 20 నిమిషాలు డ్యూరేషన్ ఉందని చెప్పి తెలిసింది మనకు. డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆఫ్ ది రికార్డు ఆయన చెప్పింది ఏంటంటే 2 గంటల 20 నిమిషాలు ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా ఒక ఫన్ రైడ్ లాగా థియేటర్ మొత్తం ఊగిపోద్ది అనేది ఆయన చెప్పడం జరిగింది. ఈ ట్రైలర్ చూస్తే అదే కనిపిస్తుంది. ఇక్కడ ఆశిక రంగనాథ్, డింపుల్ హైతి 2 క్యారెక్టర్లు ఉన్నాయి, ప్రామిసింగ్ క్యారెక్టర్లు. దాని తర్వాత మురళీ గౌడ్, ఇంకొక కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. అవి అన్నీ కూడా ప్రతి క్యారెక్టర్ కూడా ఏదో ఒక మేర నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ట్రైలర్ ద్వారా చూస్తే. సో ఈ సంక్రాంతి పండగకి వాళ్ళు ధైర్యంగా 13వ తారీఖు సినిమా వేస్తున్నారు. 13వ నుంచి మాకు సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయింది, మాకు అంటున్నారు వాళ్ళు. 13 నుంచి మాకు సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఈసారి వచ్చిన సినిమాలన్నీ కూడా ఒకటే జోనర్ని నమ్ముకున్నాయి. ఎంటర్టైన్మెంట్ జోనర్, కామెడీ జోనర్ని ఒకటే జోనర్ నమ్ముకున్నాయి. రాజాసాబు విషయానికి వచ్చినట్టయితే కామెడీ ఫ్యాంటసీ అన్నారు వాళ్ళు. కామెడీ అండ్ హర్రర్ అనుకున్నాము, హర్రర్ నుంచి ఫ్యాంటసీకి మారింది. అది సెకండ్ హాఫ్ ఫ్యాంటసీ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కామెడీ ఫ్యాంటసీ. మనశంకర వరప్రసాద్ గారు ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ బ్లెండ్ అనమాట. ఎమోషన్ చేసామని చెప్పేసి వాళ్ళు బ్లెండ్ చేసామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడేమో డబల్ ధమాకా ఉంది, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఆ డబల్ ధమాకా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ప్రామిసింగ్గా ఉంది ట్రైలర్ చూస్తే. రేపు ట్రైలర్ రిలీజ్ ఉంది. ఇంకో ట్రైలర్ అనగనగా ఒక రాజు, నవీన్ పోల్సి ట్రైలర్ రిలీజ్ ఉంది. ఆ ట్రైలర్ వస్తే కానీ ఆ ట్రైలర్ ఉందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి రిలీజ్ అయిన ట్రైలర్లలో ఇది ఫుల్ ఫన్ రైడ్ లాగా కనిపిస్తుంది. సంక్రాంతికి 13వ తారీఖు అయితే సినిమా థియేటర్లోకి వస్తుంది. 9వ తారీఖు రాజాసాబు, దాని తర్వాత 12వ తారీఖు చిరంజీవి గారి తర్వాత నెక్స్ట్ డేనే ఈయన రావడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 2 సినిమాలు ఉన్నాయి, శర్వానంద్ నారి గారి మురారి ప్లస్ ఇది అనగానికి ఒక రాజు. మొత్తం 5 సినిమాలు కూడా ఫన్ రైడే ఉంది. సో ఈ సినిమాల మధ్య 5 సినిమాల పందెంలో, సంక్రాంతి సినిమా పందెంలో ప్రేక్షకులు ఏ సినిమాని గెలిపిస్తారనేది ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఒక్కొక్కళ్ళు ప్రామిసింగ్గా, కాన్ఫిడెంట్గా బాక్స్ ఆఫీస్ దగ్గర వాళ్ళ జాతకాలను అయితే దాని ఏమంటారు
పరిశీలించుకోవడానికి, జాతకాలు చెక్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాకపోతే ఇక్కడ బిజినెస్ అనేది ఒక్కొక్క సినిమాకి ఒక రకంగా ఉంది. ఈ సినిమాకి ఆల్రెడీ ఓటీటీ అయిపోయింది, థియేటర్గా కొంత అమౌంట్ ఫిక్స్ చేసుకున్నారు వీళ్ళు. అది కనుక బ్రేక్ ఇవన్ అయిపోతే ఇది ఫుల్ ప్రాఫిట్లో వెళ్ళిపోద్ది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. బడ్జెట్ విషయాన్ని కంపేర్ చేసుకుంటే మిగతా ముందు రిలీజ్ అయిన 2 సినిమాల కంటే కూడా ఇది చాలా తక్కువ బడ్జెట్ సినిమా. సో వాళ్ళకి టార్గెట్ అనేది చాలా తక్కువ ఉంది. అది మంత్ ఎండ్ వరకు సినిమా థియేటర్లో ఉంటుంది కాబట్టి రీచబుల్ ఎంత వస్తుంది ఏంటి అనేది మొదటి ఆట పడిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సంక్రాంతికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, భారీ నష్టం సవిచూచే పరిస్థితి ఉందా అని చెప్పేసి. ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట అంటే 5 సినిమాలు వస్తున్నాయి. సగటు ప్రేక్షకుల దగ్గర 5 సినిమాలు చూడడానికి డబ్బులు ఉన్నాయా? స్టార్ హీరో సినిమా, ఎవరు స్టార్ హీరోకి వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ అభిమాన హీరో సినిమా మాత్రమే చూసి వదిలేస్తారా, మిగతా సినిమాలు ఓటీటీలో చూసుకుందామని అనేది ఒక డిబేటబుల్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మొత్తం చూసుకుంటే 850 కోట్లు 900 కోట్ల రూపాయల వరకు బిజినెస్ థియేటర్ నుంచి వెనక్కి రావాలి. అది వచ్చేసి పరిస్థితి ఉందా, తెలుగు రాష్ట్రాల కెపాసిటీ ఎంత అనేది ఒక డిస్కషన్ పాయింట్ అనమాట. చూద్దాం ఇంకా సంక్రాంతి 2026 సంక్రాంతి 26 సంవత్సరానికి ఎలాంటి ఓపెనింగ్ ఇస్తుంది అనేది మనం వేచి చూడాలి. రవితేజ గారి ప్రామిసింగ్గా ఉంది. గత సినిమాలు గుర్తు చేసిన కిక్లో ఎంత హాయిగా ఉన్నారు, సరదాగా. కిక్ లాంటి సినిమా, వెంకీ లాంటి సినిమా, అలాంటి సినిమాలు ఇప్పటికీ రిపీట్ వాల్యూ ఉంది ఆ సినిమాలకి. ఆ తరహాలో ఈ సినిమా కూడా చేరిద్దేమో అని మనం ఆశిద్దాము. కిషోర్ తిరుమల గారు కూడా నేను శైలజ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరైన సినిమా, ఉన్నదొకటే జిందగీ మంచి ఎంటర్టైనరు, దాని తర్వాత చిత్రలహరి, ఇట్లా ఆయన కూడా ఎంటర్టైన్మెంట్గా ఆయనకి ఒక పట్టు ఉంది. ఈసారి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తున్నారు. ఎంతవరకు ఆయన సక్సెస్ అవుతారనేది మనం వేసి చూడాలి.